బావా నైట్ పార్టీ ఎలా అయిందిరా? పాపలు కత్తిలా ఉన్నారా బావా ఎవర్రా ఇది భలే ఉంది. పాపా పేరేంటి? బావా నువ్వు ట్రై చేయరా. ఇదిగో పాప సెల్ఫీ ఏంటి తీసేనా? ఇదిగో ఒక్క సెల్ఫీ ఒక్కటి రే నువ్వు తీరా. బావా అది ప్లీజ్ ఒక్కటి ప్లీజ్. ఆగో నైస్ హెయిర్ స్ప్రే. తీరా ఓకే ఒకసారి ఒక్క ఫోటో. ఆగో ఓయ్ కత్తిలాగున్నావే. బావా ఇక్కడ చూస్తున్నాను కదా అమ్మాయిలు ఎలా ఏడిపిస్తున్నారో. షాప్కి వెళ్ళవసరం లేదు, ఇంట్లో కూర్చో. సెల్ఫీ బావా అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇది పోలీసు వస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు అలా ఏడుస్తారు కనుక వాళ్ళు అలా ఆడిస్తారమ్మా. భయ రింగ్ టోన్ వేసావా? పోలీసులు అనుకొని పారిపోయారు. నేను కూడా 100 కాల్ చేశానండి, ఎవరు రావట్లేదు భయ్యా. అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. మీరేం భయపడకండి, వీడియో తీసాను, FBలో పోస్ట్ చేద్దాం, యాదోలు పరువు తీసేద్దాం. అయినా ఆడపిల్లలు బయటికి రాకూడదన్నా, అందుకే నేను మా లవ్ని బయటికి రానివ్వను. బయటికి రావటం మానేయాల్సింది ఆడపిల్లలు కాదరా, నీలాంటి పిరుకోరు. వీడియో తీసావా? పోస్ట్ చేస్తావా? నలుగురు మధ్యన పోయిన పరువుని 40 లక్షల మంది మధ్యకి ఈడుస్తావా? తెలివనోడే భయ్యా. దొంగచాటుగా వీడియో తీస్తే వీడియోకి లైక్లు వస్తాయేమో కానీ జనాలు నేను లైక్ చేయరు భయ్యా. వందకు చేస్తే వచ్చే పోలీసులు కూడా మనలాగా మనుషులే భయ్యా, వాళ్ళేం దేవుళ్ళు కాదు. ఏ మీరెందుకు రైట్ అవ్వకూడదు భయ్యా? తప్పు చేస్తున్నాడైనా మారాలి, చూస్తున్నాడైనా మారాలి. కానీ మన దరిద్రం ఏంటంటే చేస్తున్న వాళ్ళకన్నా చూస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అయినా మనం ఏం పేకలేకపోతున్నాం. అవిటివాడువైనా చాలా బాగా చెప్పావు భయ్యా. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కాదండి అవిటి వాళ్ళు, పక్క వాళ్ళ ఇబ్బందిలో ఉన్నా పట్టించుకొని వాళ్ళు అవిటి వాళ్ళు. థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా. ఇక నుండి ఎక్కడైనా ఎవడైనా ఆడపిల్లని నేర్పిస్తున్నట్టు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్ కొట్టకండి, తోలు ఊడేలా కొట్టండి.